సార్ మనకిక్కడ ఇంకొక క్వెషన్ రేజ్ అవుతుందన్నమాట. ఐపీఓకి హ్మ్. బాగా డిమాండ్ పెరుగుతుంది. అవునండి. కానీ లిజనింగ్ తర్వాత అదే స్టాక్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఇరుక్కుపోతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు మనల్ని DMsలో. సో మీ ఆన్సర్ ఏంటి సార్? యాక్చువల్‌గా ఏంటంటే ఐపీఓ అనేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఫస్ట్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లార్జ్ స్కేల్‌లో వర్క్ చేద్దామని వస్తారు. హ్మ్. సో, ఇప్పుడు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ గానీ ఇంకా ప్రూవ్ అవ్వదు. అది ఒక ఇనిషియల్ స్టేజ్‌లో ఉండి నెక్స్ట్ లార్జ్ లెవెల్‌కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. హుహు. దానికి వాళ్ళకి కొంత టైం ఇస్తే గానీ వాళ్ళేంటో మనకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇండియాలో ఈక్విటీ స్టాక్స్ మార్కెట్‌లో అంతా ఈ రిటర్న్స్ రావట్లేదు కాబట్టి హ్మ్. చాలామంది ఏం చేస్తున్నారు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ డేనే అమ్మేస్తున్నారు. అది లిస్టింగ్ గెయిన్స్ లాగా హ్మ్. స్పెక్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఐపీఓ అనేది స్పెక్యులేట్ చేయటం కాదు. ఒక 4 ఇయర్స్ అయితే గాని ఆ బిజినెస్ ఏంటో తెలీదు. హ్మ్. వాళ్ళు ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తున్నారు ఏంటని. సో, ఇప్పుడు ఏమవుతుంది ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి సెకండరీ మార్కెట్‌లో లిస్ట్ అవ్వంగానే అమ్మేద్దాం. కొంత రేట్‌కొచ్చి చూద్దాం. అలాగే ఐపీఓలో దొరకని వాళ్ళందరూ ఆ రోజు కొనటం వల్ల ఓకే. ఏమవుతుందంటే ఆ హైప్‌లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. హుహుహు. సో, 20%, 30% హైలో లిస్ట్ అవుతుంది. ఆల్రెడీ ఐపీఓ వచ్చినప్పుడే హైలో ఉంటది. వాళ్ళందరూ ఆ చార్జెస్ అన్నీ కూడా పెట్టుకొనిస్తారు. హ్మ్. సో, ఇప్పుడు ఇంత ప్రైస్ పెట్టి షేర్ కొన్నాక, ఆ ప్రైస్‌ని ఆ కంపెనీ జస్టిఫై అవుద్దా లేదా అనేది మార్కెట్ అంచనా ఏస్తది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మీ జేబులో రూ. 1,00,000 కనపడుతున్నాయనుకోండి. హ్మ్. ఇది మీది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. మీరెక్కడి నుంచో తీసుకొచ్చి బయట చూపిస్తూ ఉండొచ్చు. ఇది రూ. అవును సార్. 1,00,000 అని. అవును. అది ఒక 6 మంత్స్ తర్వాత ఎటు వాళ్ళు ఇది ఎవ్రీ 3 మంత్స్‌కి నీ ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్ చూపించాలి. హ్మ్. అప్పుడెటో అర్థమవుతుంది. వీళ్ళు ఒరిజినల్‌గా ఎంత సంపాదిస్తున్నారు, ఎంత బిజినెస్ చేస్తున్నారు ఏంటి. అది వచ్చినప్పుడు హ్మ్. ఇక్కడున్న ప్రైసు హైప్డ్ ప్రైసా లేకపోతే రియల్ ప్రైసా అనేది హుహుహు. మార్కెట్ అడ్జస్ట్‌మెంట్ అయిపోద్ది. ఓకే. అలా మీరు గనక హై ప్రైస్‌లో కొన్న ప్రతి ఐపీఓ కూడా ఇప్పుడేమవుతుంది హై లెవెల్‌లో కొనటం వల్ల మనం ఆ రేటు యాక్చువల్‌గా ఆ రేట్ అంత పెట్టే పరిస్థితి కాదు ఆ ప్రాఫిట్స్‌కి. హ్మ్. అన్నప్పుడు మార్కెట్ ఏమవుతది కరెక్షన్ వచ్చేస్తది. సో, దాంతో ఇరుక్కుపోతుంటాం. హ్మ్. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఐపీఓలో కొనేటప్పుడే తక్కువ క్వాంటిటీ కొనుక్కోండి. అది ప్రూవ్ అయ్యాక హ్మ్. ఎక్కువ రేట్ అని పర్వాలా. హ్మ్. ముందు ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బావుంది. ఓకే. సస్టైనబిలిటీ ఉంది. లాంగిటివిటీ ఉంది. ప్రొడక్ట్ యాక్సెప్టెడ్ అవుతున్నారు. మేనేజ్‌మెంట్ బావుంది. సో, వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఐపీఓలో డబ్బులు తీసుకొని ఏం చేస్తారు ప్రమోటర్స్ వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి లేకపోతే హ్మ్. ఆ డబ్బుని మిస్‌యూజ్ చేయటం ఇదంతా జరుగుతూ ఉంటది. సో, ఓకే. అలా కాకుండా అసలు ఆ డబ్బుని ఏం చేస్తున్నారు? దాన్ని జెన్యూన్‌గా యుటిలైజ్ చేస్తున్నారా? హ్మ్. లేదా అనేది వాళ్ళ యొక్క ఇదంతా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అర్థమవుతదనమాట. హుహుహుహు. అప్పుడు రియల్ గ్రోత్ అనేది తెలుస్తది. ఫైన్. ఫైన్. సో, ఫైన్. అందుకని ఏంటంటే ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి సంపాదించేద్దాం స్పెక్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఇరుక్కుంటున్నారు. ఫైన్. ఫైన్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.